నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లను ప్రత్యక్ష ఎన్నికలకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేసిందని విమర్శ. ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు. బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందన్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 0 ఓవర్లో మాట్లాడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50%, ఇతర స్థానిక సంస్థల్లో 33.50% రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయాలని కేబినెట్ తీర్మానించింది. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై సమావేశంలో లోతుగా చర్చ జరిగింది. కమిషన్ సిఫార్సులతో 34% రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం కష్టమని భావించిన మంత్రివర్గం ప్రత్యామ్నాయ మార్గాలపై సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిచూడటానికి ప్రత్యేక కేబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్థాయి గెలుపుకు కారణం బీసీల వల్లేనని చెప్పుకొచ్చారు. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయి అంటే అది బీసీల వల్ల, నాయకత్వంపై ఉన్న నమ్మకం వల్ల మాత్రమేనని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీల్ని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకు అందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు దిశ, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీన వర్గాలను అసెంబ్లీకి పంపారని, స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 34% రిజర్వేషన్లను కల్పించారని గుర్తు చేశారు.
గతంలో ఉన్న చట్టంలో మార్పు చేయాలి అంటే సవరణ చేయాలి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలపై దాడులు చేశారని, దమనకాండ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీకి అండగా ఉన్న వర్గం బీసీలు అని అన్నారు. అందుకే బీసీలపై వైసీపీ కక్ష కట్టిందని విమర్శించారు. బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి రిజర్వేషన్లను పెంచారని, అయితే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కొత్త జీవో ఇచ్చారని గత ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు అధ్యక్ష. బలహీన వర్గాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి లోకల్ బాడీస్కి, 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను, అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని, బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాల్గొన్న ఆయన 0 అవర్లో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. సింగ్ నగర్ ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన 0 అవర్లో ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హయాంలో సింగ్ నగర్ ప్రాంతానికి తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతానికి రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, ఇతర అవసరాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం నియోజకవర్గానికి ప్రధాన బాటిల్ నెక్ గా మారిందని వివరించారు. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పేది, గతంలో కూడా ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి అక్కడ నివాళులర్పించడానికి వచ్చి అక్కడ ఒక ఫ్లైఓవర్ ప్రజలు అడిగారు అధ్యక్ష. ఎలక్షన్ ముందు సీఎం గారు కూడా దానికి అధికారంలో రాగానే చేపిద్దామని చెప్పారు అధ్యక్ష. 95లో అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వచ్చినాకే సింగనగర్ ప్రాంతానికి మొట్టమొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు 30 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ 30 సంవత్సరాల్లో రెండో ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. అంటే దాదాపు 150,000 జనాభా అవతల వైపు నివసిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ రోజు ఉద్యోగాలకు కానీ, పనులకు కానీ, ఆటోలకు కానీ ఎన్ని యువతల వైపు రావాలంటే సిటీలోకి ఆ ఆర్ఓబి లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దానికి ప్రపోజల్ పెడితే రైల్వే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మేమైతే ఒకటేసాము, ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి చేసుకోవాలని చెప్పి రైల్వే వాళ్ళు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి అది ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అధ్యక్ష. దయచేసి ఆ నియోజకవర్గానికి మెయిన్ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బుడమేరు వంతెన మీద రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే చేపట్టాలని ఆల్రెడీ మన ప్రామిస్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ సీఎం గారు అనౌన్స్ చేశారు కాబట్టి దయచేసి దాన్ని ఈ 0 అవర్లో
మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య అధ్యక్ష తప్పనిసరిగా చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను విస్మరిస్తూ ఉందని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తమ సమస్యలపై చర్చించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంటూ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్లకూడదు అనేటువంటి జీవోలను ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, లేదంటే కాలేజీలు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు తిష్ట వేస్తూ ఉన్నాయి. కనీసం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే కనీసం ఆ శాఖకు సంబంధించినటువంటి కనీసం ఎక్కడ కూడా సమీక్ష కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు GOMS1 ప్రకారం ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైనారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 9 DMDP యూనివర్సిటీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేశారు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతుల కోసం 50 ఎకరాలు ఉంటే 10 నుంచి 15 ఎకరాలున్నా కూడా అనుమతులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే JEE మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా నీట్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వాటి ద్వారా వచ్చేటువంటి విద్యార్థులకు కూడా కనీసం ఎక్కడ కూడా ఈరోజు సీట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు DMDP యూనివర్సిటీలే స్వయంగా ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించుకోవడానికి అర్హత లేదు. కానీ అటువంటి అర్హత లేకపోయినా కూడా నిర్వహిస్తూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము యూఎస్ఎఫ్ఐ అడుగుతూ ఉన్నాం. అదే కాకుండా ఎస్వి యూనివర్సిటీలో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హాస్టల్ భవనాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో కనీసం హాస్టళ్ళకు కూడా కనీసం నాన్ టీచింగ్ స్టాఫ్ లేక ఈరోజు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దొంగిలించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎక్కడ కూడా భర్తీ కావడం లేదు. అదేవిధంగా హాస్టల్లోకి వెళ్ళడానికి ఈరోజు ఒక సర్కులర్ని ఇష్యూ చేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, పాత్రికేయ మిత్రులు వెళ్ళడానికి లేదని చెప్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి ఈ ప్రభుత్వము భయపడుతూ ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. తక్షణమే వాటిని విడుదల చేయాలా. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనేక మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ తీసుకోకుండా అక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. అంటే ఉన్నత విద్య చదవాలంటే ఆ సర్టిఫికేట్లు ఖచ్చితంగా అవసరం, కానీ అటువంటి మేనేజ్మెంట్లు ఇవ్వడం లేదు. కాబట్టి ఇటువంటి కుమార్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునందుకొని రాష్ట్రంలో నలుమూలల నుండి ఇచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు. రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. తక్షణమే అప్రజాస్వామికమైనటువంటి వసతి గృహాల్లోకి, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు వెళ్ళకూడదన్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి జీవోలను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు చెల్లించాల్సి ఉందో ఈ యొక్క బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఈ యొక్క నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో వీటిపై చర్చ పెట్టి తక్షణమే వీటిని విడుదల చేయాలని, లేకపోతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడికి కూడా వెనకాడబోమని మరొకసారి హెచ్చరిస్తూ ఈ యొక్క విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా పక్కా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తుందని ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు జగదీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ నందు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం వెంటనే అమలు చేయని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ, చంద్రబాబు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించారని ఏఐటీసీ రాష్ట్ర సమితి నిర్ణయించిందన్నారు. 4 కార్మిక కోడ్ల రద్దుతో పాటు 26,000 కనీస వేతనం, 8 గంటల పనిదినం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆశా వర్కర్స్ రెగ్యులరేషన్ ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్ రెగ్యులరైజేషన్ కోరుతూ నేడు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారన్నారు. రాష్ట్రంలో అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా పక్కా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ శ్రామికుడు, కార్మికుడు, ఉద్యోగి లేకపోతే ఏ ఒక్క పని జరగదు, ఏ ఒక్క ఉత్పత్తి జరగదు. అలాంటప్పుడు కార్మికులపైన, శ్రామికులపైన, ఉద్యోగులపైన ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తూ ఉంది. వారిని రాను రాను వారి నుంచే ఏదో అంత బడ్జెట్ అంతా అయిపోతుందనే పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చేసే విలాసవంతమైన ఖర్చుల్లో వాళ్ళది 10వ వంతు కూడా లేదు. మొత్తం రాష్ట్రంలో వేతనాలు ఇచ్చే దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఈరోజు ఈ యొక్క సరుకులు ఉత్పత్తి చేసే దాంట్లో వారు పడుతున్నటువంటి కష్టము, వారు ప్రతి పనిలోనూ వారి యొక్క పాత్ర లేకపోతే అసలు సమాజమే నడవదు. అలాంటప్పుడు కార్మికులు అడుగుతున్నది కేవలము నెలకు 26,000 రూపాయలు కనీస వేతనాన్ని అడుగుతున్నారు. అంటే 30 రోజులకి రోజు 1,000 రూపాయలు వేతనం వేసినా కూడా 30,000 అవుతుంది. మరి ఈరోజు 1,000 రూపాయల్లో ఒక జీవనం బతికేదానికి అవకాశం ఉంది. ఆ రోజు ప్రతిరోజు ఒక కుటుంబం ఖర్చు 1,000 రూపాయలైనా అయినా కార్మికులు, ఉద్యోగులంతా కలిపి 26,000 రూపాయలే కనీస వేతనం అడుగుతూ ఉన్నారు. దాన్ని ఇచ్చేదానికి ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించడానికి సిద్ధంగా లేదు. దానికోసం ఈరోజు ధర్నాలు చేయాల్సి వస్తుంది. దాంతోపాటు కార్మికులు హక్కులు సాధించుకున్న వాటిని యథావిధిగా అమలు జరిపితే కూడా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. కార్మికులు, ఉద్యోగులు వాటిని కూడా యథావిధిగా అమలు జరుపురు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి పిఆర్సీ వేయాలి. ఆ పిఆర్సీ అరియర్స్ ఎంతున్నదని దాన్ని ఇవ్వడంలే. దానికోసం వాళ్ళ మరలా సమ్మెబాట పట్టాలని చెప్పనని ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆందోళనలకి, ధర్నాలకి ప్రభుత్వమే కారణం కల్పించి కార్మికుల్ని, శ్రామికుల్ని చిన్నచూపు చూస్తుంది. కాబట్టి కార్మిక హక్కులు కాలరాస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రామికుల పట్ల చిన్నచూపు, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత లేదు. ఆ రోజు ఒక మినిమం గ్యారంటీ, నా జాబ్ సెక్యూరిటీ నాకుంది అనేటువంటి పరిస్థితి లేకోకుండా ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు ఉద్యోగంలో తొలగించేటువంటి అవకాశాలని యజమానులు కల్పిస్తున్నారు. అదేవిధంగా యూనియన్లు పెట్టుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ యూనియన్లు పెట్టుకునేదానికి ఉన్నటువంటి హక్కును కూడా కాలరాసి దాన్ని కూడా నిబంధనలు సడలించి యూనియన్లు పెట్టుకునేదానికి సాధ్యం కానటువంటి నిబంధనల్ని ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మోడీ కనుసన్నల్లో ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే పద్ధతుల్లో, కివ్వర్ లాంటి ధనవంతులకు ఊడిగం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం యొక్క వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాము. మరి ఈ ధర్నాలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కార్మికుల ఆందోళన బాట పట్టడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో ఇటీవల కాలంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా కానీ వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. అదేవిధంగా మొన్న సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు వేలాది మంది ఇక్కడికే వచ్చారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇక్కడ ఆందోళన చేశారు. అదేవిధంగా గిరిజన ఉపాధ్యాయులు కూడా, గురుకుల పాఠశాలలో పనిచేసే వాళ్ళు కూడా ఇదే విధంగా ఆందోళన చేశారు. అదేవిధంగా ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఆనిమేటర్లు అందరూ కూడా వాళ్ళ సమస్యలపైన ఉద్యమిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఎన్ని ఉద్యమాలు చేసినా నిమ్మకు నీరెత్తినట్టుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. మేము చెప్తున్నాం ఈ సందర్భంగా, మీరు కార్మికుల సమస్యలపైన అసెంబ్లీలో చర్చ చేయకపోతే రాబోయేటువంటి కాలంలో మరి చలో అసెంబ్లీకి కూడా పిలిపించడానికి ఏఐటీసీ వెనకాడదు. అదేవిధంగా ఈరోజు మోడీ ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్ల్లో భాగంగా
మీరు 8 గంటల పనిదినాన్ని కూడా 12 గంటలు మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఐక్య కార్మిక ఉద్యమాలను భారతదేశంలో గతంలో క్యాన్సర్ బాధితులు చాలా తక్కువగా ఉండేవారని గత 10-15 ఏళ్లలో 12 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతున్న సందర్భాలు ఎక్కువ అయ్యాయని హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. క్యాన్సర్ అవగాహన పెరిగిందని, అనేక పరిశోధనలు జరిగాయని, అధునాతన వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని కాకుండా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్యం ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సును గాంధీనగర్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సదస్సులో హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడుతూ గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని కాకుండా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్యం ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని తెలిపారు. మహిళలకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము అంతా తీయాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రిసెన్సెస్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, ప్రిజర్వేషన్ విధానాల ద్వారా చికిత్స చేస్తారన్నారు. ప్రతి క్యాన్సర్ కు ఒకే రకమైన చికిత్స ఉండదని, ప్రతి రొమ్ము క్యాన్సర్ కు బయాప్సీ చేసి అది ఎటువంటి క్యాన్సర్ అనేది గుర్తించి చికిత్స చేస్తారన్నారు. ఒకవేళ రొమ్మును పూర్తిగా తీయాల్సి వస్తే పొట్టలోని కండరాలు తీసి రొమ్మును మళ్లీ పునర్నిర్మించవచ్చని తెలిపారు. రొమ్ములో ట్యూమర్ పెట్టగా ఉన్నప్పుడు ఆపరేషన్ కు ముందుగానే కియోథెరపీ చేస్తే ట్యూమర్ కూచిస్తుందని, అప్పుడు ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం ఉండదన్నారు. క్యాన్సర్ ఉంటే భయపడాల్సిన పని లేదని, అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందన్నారు. రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేయదని, ఇది మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ అని పేర్కొన్నారు. పొట్ట పైన చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తారని, మ్యాగ్నిఫికేషన్ ఉంటుందన్నారు. సో ఈరోజు మనం చూస్తున్నాము చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ఇండియాలో ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, బట్ లాస్ట్ 10-15 ఏళ్లలో ఆల్మోస్ట్ ఒక 12 మంది ఫీమేల్స్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోయాయి. సో అలాగే క్యాన్సర్కి కూడా అవగాహన కూడా పెరిగింది. సో క్యాన్సర్లో చాలా రీసెర్చెస్ వచ్చాయి, క్యాన్సర్లో చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వచ్చాయన్నమాట. సో ముందులాగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేసరికి ఇంకా అదేదో డెత్ సెంటెన్స్ కాకుండా, అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ల వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ క్యూరబుల్ క్యాన్సర్ అనమాట. అంటే ఈవెన్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ చేసినా కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ముందుగా ఏంటంటే ఒక్కసారి రొమ్ము క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆడవాళ్ళకి కంప్లీట్గా రొమ్మంతా తీయాల్సిన అవసరం పడేదన్నమాట. బట్ ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ఆఫ్ బయాలజీ వల్ల మెయిన్గా ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి, 3 P's అంటారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ ప్రిజర్వేషన్. సో అంటే మెయిన్గా వీటి ఉద్దేశం ఏంటి అని అంటే అవగాహన, క్యాన్సర్ గురించి బాగా బయాలజీ గురించి స్టడీ చేసిన తర్వాత ఏమైందంటే ప్రతి క్యాన్సర్ ఒకేలాగా ట్రీట్ చేయమన్నమాట. సో ఒక ఫీమేల్కి ఒక 35 ఇయర్స్ ఫీమేల్కి ఒక క్యాన్సర్ లాగా ఒక రొమ్ము క్యాన్సర్ ఉంది, 38 ఇయర్స్ ఫీమేల్కి రొమ్ము క్యాన్సర్ ఉన్నా రెండు ఒకటేలాగా ట్రీట్ చేయమన్నమాట. సో ఎలా అంటే పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్కి ముందుగా బయాప్సీ అనేది కంపల్సరీగా చేసి దాన్ని మాలిక్యులర్ అనాలిసిస్ చేసిన తర్వాత అది ఎటువంటి టైప్, హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ టైపా, ట్రిపుల్ నెగిటివ్ అనేది డివైడ్ చేస్తాం అనమాట. ఇలా డివైడ్ చేయడం వల్ల మొదలు కీమోథెరపీ ఇవ్వాలా, సర్జరీ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ మెయిన్గా ఇప్పుడున్న పద్ధతుల్లో ఏంటి అని అంటే రొమ్మంతా తీయాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అనేది నామ్ అయిపోయింది. అంటే ముందుట్లాగా ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్మంతా తీయాల్సిన లేకుండా, సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఏంటంటే రొమ్ములోని గడ్డ ఎక్కడైతే ఉందో దాన్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసి దాని చుట్టూ ఒక 1 సెంటీమీటర్ మార్జిన్తో కట్ చేసి ఇమీడియట్గా టెస్టింగ్ పంపిస్తామన్నమాట. అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడే పెథాలజిస్ట్ పక్కనే ఉండి సో క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేసామా లేదా అనేది కంప్లీట్గా రుజువు చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఫ్రోజన్ సెక్షన్ అనేది. ఈ ఫ్రోజన్ సెక్షన్ అనే పద్ధతిలో ఏంటంటే క్యాన్సర్ కంప్లీట్ రిమూవ్ అయిందా లేదు కన్ఫర్మ్ చేసుకున్నాక మిగతా రొమ్మును రీఅడ్జస్ట్ చేస్తామన్నమాట. ఇలా చేయడం వల్ల మెయిన్గా బ్రెస్ట్ అంతా రొమ్మంతా తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకొక మెయిన్ పద్ధతి అంటే బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అనమాట. సో అంటే ఒకవేళ సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఎక్కువ ఉంది, సో బ్రెస్ట్ ఎక్కువగా తీయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు లోకల్ రీకన్స్ట్రక్షన్ అంటే బ్రెస్ట్లో ఉన్న రిమైనింగ్ ఏరియాస్ నుంచి బ్రెస్ట్ని గత శతాబ్ద కాలంగా భారతదేశంలో సాగుతున్న రకరకాల సామాజిక రాజకీయ ఉద్యమాల యువత మరియు విద్యార్థుల పాత్రే అత్యంత కీలకమైనదని ఏషియా జాతీయ అధ్యక్షురాలు నేహా మరియు నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వాలు విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నూతన విద్యా విధానం మరియు ఎన్డీపీలను రద్దు చేసేంత వరకు విద్యార్థి లోకం విశ్రమించకూడదని, మత కులపరమైన విద్వేష విధానాలను యువత ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహించిన జెన్జీ ప్రశ్నిస్తుంది విద్యార్థి యోజన సభ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏషియా జాతీయ అధ్యక్షురాలు నేహా మరియు నాగార్జున యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు సభను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల పోరాట పటిమను కొనియాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చూపిన తెగింపు, పోరాటం వల్లే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మత కులపరమైన విద్వేష విధానాలను యువత ఏకమై వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను లాక్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నూతన విద్యా విధానం మరియు ఎన్డీపీలను రద్దు చేసేంత వరకు విద్యార్థి లోకం విశ్రమించకూడదని, ఈ ఐక్య పోరాటంలో మనమే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. All of the young people and students of Andhra Pradesh who are fighting their own battles to this end, who are fighting against a job scam where the advertised seats are sold and nobody knows where they've gone. I congratulate you, students who are fighting against the government failing to reimburse schools and hence ensuring greater access to education to the young people of this country. I congratulate all of you on your struggles. I extend my solidarity and I hope that with your movement, with the movement being built by the students and that has been recently won by the students of Jharkhand, Ranchi, the movement of the students in ISI in Kolkata, the movement of the students in Nalsar and HCU, and the movements of students here in Andhra Pradesh will together unite, and in our solidarity we will win for us an education system where everybody has free and fair access to education. I talk about this solidarity because the struggle for education and the struggle for employment is nothing but the struggle of the dignity of common people against the greed of the few. It is the few corporates who are favored. It is the few private coaching mafia gangsters who are favored, and the cost is paid by us, the common students and the young people of this country. When they say that public education will be dismantled and in its place only private schools will flourish, only private colleges will flourish, they mean nothing but that the greed of the few has the ability to win over the rights and dignity of the common people. When they say that there will be private schools, that all of the public sector in railway, in employment, in education, all of them will be privatized and given to few corporate mafias and they will run it. And the rest of you will have to look around, be employed even after you have a degree. They mean that the greed of the few will triumph over the rights and dignity of us, the common people of this country. Our struggle for education cannot be limited to the resignation of Dharmendra Pradhan. It extends to the scrapping of the NTA in toto. It extends to the scrapping of the NEP 2020, which is responsible for the centralization of exams like the NEET, like the JEE, like CUET, UG, PG and UGC NET. It institutionalizes. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్టీయూసీ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తూ వారి సమస్యలను పరిష్కారం చేయడంలో కృషి చేస్తున్నట్లు ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రశేఖర్ తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కూటమి ప్రభుత్వం రద్దు చేసి 4 చట్టాలను తీసుకురావడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా కమిటీలు వేస్తూ నేడు విజయవాడ కేంద్రంగా కమిటీని ఎన్నుకున్నామని, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో నూతన కమిటీలను నియమించారన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మికులు దేశంలో 40 కోట్ల మంది ఉంటే వారికి కౌంటబిలిటీ లేదని అన్నారు. కార్మిక చట్టాలు అమలవుతాయో లేదన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ల స్థితిగతులను తెలుసుకొని సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.
మహిళా కార్మికులకు వసతులు కల్పించాలని, వారికి భద్రత కల్పించాలని కోరారు. 12 గంటల డ్యూటీ నుంచి 8 గంటల డ్యూటీకి మార్చాలన్నారు. ఐఎన్టీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నం రాజశేఖర్ మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ఖాతారు చేయకుండా ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చిందన్నారు. ప్రైవేటు వ్యక్తులే బస్సులు కొనుగోలు చేస్తారు, వారే నడుపుతారు, వారే మరమ్మతులు చేసుకుంటారని అన్నారు. ప్రభుత్వం బడా బాబులను బాగు చేసే ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తుందన్నారు. ఈ కమిటీలో మహిళా అధ్యక్షురాలని మన ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వాళ్ళని ప్రెసిడెంట్ని సెక్రటరీని నియామకం జరిగింది. ఈ ఫెడరేషన్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఇట్లు కార్మికుల పైన ఎనలేని సమస్యలపైన పోరాటం చేస్తూ కార్యక్రమాల సమస్యలను పరిష్కరిస్తున్న దానికి ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 44 చట్టాలని, కార్మికుల హక్కులుగా ఉన్న 44 చట్టాలని దాన్ని రద్దు చేసి 4 చట్టాలు తీసుకురావడం కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి మా ఎన్టీసీ తరఫున భావిస్తున్నాం. రేపు 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గౌరవ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఈ కార్మికుల సమస్య పైన సమీక్షిస్తామని కూడా ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు సమాన పని, సమాన వేతనం, కనీస జీతం 26,000 రూపాయలు ఉండే విధంగా ఐఎన్టీసీ ఫెడరేషన్ యూనియన్ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాక అసంఘటిత కార్మికులు దగ్గర భారతదేశంలో 42 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళకి కౌంటబిలిటీ, అసలు వాళ్ళకి ఎక్కడున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క కార్మిక చట్టాలు వర్తిస్తున్నాయా అనేది ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని స్టేట్ మొన్న మధ్య ఇటీవల మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఖాతరు చేయకుండా ఈ ప్రభుత్వం మరి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. అదేంటంటే వ్యక్తులు ప్రైవేటు బస్సులు కొంటారు, ప్రైవేటు వ్యక్తులే దానికి యాజమాన్యం వహిస్తారు, అలాగే ప్రైవేటు వాళ్ళే లోపల పనిచేస్తారు. దీని మీద ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు యూనియన్స్ జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఐఎన్టీయూసీఎఫ్ నుంచి కంప్లీట్గా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇలాంటి జీవోల్ని, ఎందుకంటే ఈ మెగా బాబుల్ని లేకపోతే ఈ యొక్క బడా బాబుల్ని బాగు చేసే విధంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుందని తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీకి అందుబాటులో ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీయే కాదు, ఈరోజు సచివాలయ వ్యవస్థని మరి పోయిన గవర్నమెంట్ ఇచ్చేసింది జగన్ ఉన్నప్పుడుగా దాన్ని. నేను డాక్టర్ తంబాయి చౌదరి, నేను సీనియర్ జర్నలిస్టు, ఐఎన్టీయూసీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. ఈ సభ ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మా ప్రెసిడెంట్ గారు పుల్ల చంద్రశేఖర్ గారికి, మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ గారికి, మరియు మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి సునీత మేడం గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి మన యూనియన్ స్టేట్ బేరర్స్ అండ్ జిల్లా కార్యవర్గం ఉంది అందరికీ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికారు. దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సీనా నాయక్ మరియు ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ దగ్గరుండి అన్ని ప్రోటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏవి రాజమౌళికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు క్రమబద్ధీకరించారు. ఏవి రాజమౌళి ముందుగా జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచన పలికారు. ఆలయ ఈవో సీనా నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థానాచార్యుడు శివప్రసాద్ శర్మ కలిసి ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
కృష్ణ అజిరం అవధూనోతి మహిమే ధూనోతి మే ధూనోతి మహిమే ధూనోతి మహేవైవే మే ధూనోతి మహేవ एवास्मै लोका एवैवास्मै लोका अस्मै लोका अस्मै लोका प्रीता लोका अस्मै लोका प्रीता लोका प्रीता लोका प्रीता अभीष्टा प्रीता लोका प्रीता अभीष्टा प्रीता अभीष्टा प्रीता अभीष्टा भवन्त्यभीष्टा प्रीता अभीष्टा भवन्ति अभीष्टा भवन्त्यभीष्टा भवन्ति अभीष्टा इत्यभीष्टा भवन्ति आयुष्मन्तं वर्चस्मन्तं अधो వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. బీసీ రిజర్వేషన్లను ప్రత్యక్ష ఎన్నికలకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేసిందని విమర్శ. ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు. బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందన్న మంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 0 ఓవర్లో మాట్లాడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ 2వ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.